నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. యావత్ దేశం మన వైపు చూసేలా ప్రధాన సభను విజయవంతం చేద్దాం. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న మంత్రి నారా లోకేష్. సాలూరు నియోజకవర్గంలో 100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభం. 6వ తేదీన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసిన మంత్రి గుమ్మడి సంజయ్ రాణి. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఖైదీల రక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రీతిలో సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులు సింగిల్ ఎజెండాగా పెట్టుకుని అహర్నిశలు శ్రమించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, రాష్ట్ర మంత్రులు కింజరాపు, వంగలపూడి అనిత, గుమ్మడి సంజయ్ రాణి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విపులు, గణబాబు, వేపాడి చిరంజీవిరావు, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి, జేసీ, జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి పర్యటన, బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లు, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చే ప్రజలకు రవాణా, భోజనం, త్రాగునీటి వసతి, పార్కింగ్ సదుపాయం తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్రకు జగన్ చేసింది ఏమీ లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన సమీక్ష అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ నక్కపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు జగన్ రెడ్డి చేసిందేమీ లేదని, ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. కియా పరిశ్రమ కూడా చంద్రబాబు తీసుకొచ్చారని చెప్పారు. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా అని లోకేష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేము చెల్లిస్తున్నామని, గాడి తప్పిన పాలన సరిచేస్తున్నామని, విశాఖపట్నానికి భారీగా ఐటీ కంపెనీ తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు, రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. సో ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తప్పంతో మేము ఉన్నాం.
సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల్లోని 100 సీసీ రోడ్లను ఈ నెల 6 మరియు 7 తేదీల్లో ప్రారంభిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సీసీ, బీటీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో ఆగస్టులో గ్రామ సభలు, అక్టోబర్లో పల్లి పండుగలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, అందరి ఆమోదంతో ప్రతిపాదించనున్న రోడ్లను 100 రోజుల్లోనే 100 సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ 100 రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో అభివృద్ధి, సంక్షేమం అనేది ఎంత చక్కగా వెళ్తుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గత 3 నెలలుగా అంటే 100 రోజుల్లో 100 సీసీ రోడ్లను ప్రారంభం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో గత 6 నెలలుగా రోడ్లు మనం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఏ రోడ్డు శంకుస్థాపన చేయక గుంతల రోడ్లతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం, ముఖ్యంగా పల్లెల్లో వెలుగులు నింపడానికి, పల్లెల్లో రహదారి సౌకర్యం కల్పించాలని తీసుకున్న అద్భుతమైన నిర్ణయం సీసీ రోడ్లు వేయటం. కాబట్టి దానికి ముఖ్య కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతల రోడ్లన్నీ పూడ్చాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పిఆర్ డిపార్ట్మెంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పిఆర్ రోడ్లకి పూర్తి స్థాయిలో తయారు చేయాలని ఆయన కూడా మంచి సంకల్పంతో ఉన్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లన్నీ చేసుకోవటం, అలాగే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం, గిరిజన నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో 100 రోజుల్లో 100 సీసీ రోడ్లను మేము 6వ తేదీన శంకుస్థాపన చేసుకున్న తర్వాత వాటన్నింటిని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 6వ తేదీన 100 రోడ్లు 100 రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం. అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ కార్యక్రమానికి అందరూ తరలిరండి. 6వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు బొబ్బిలి ప్రాంత ఇలవేల్పు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి పులంగి సేవ కార్యక్రమం జరుగుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త బేబీ నాయన తెలియజేశారు. 7వ తేదీన పుష్పయాగం ఉంటుందని పేర్కొన్నారు. ఈ 2 కార్యక్రమాలను బొబ్బిలి ప్రజలందరూ విజయవంతం చేసి వేణుగోపాల స్వామి వారి అనుగ్రహం పొందాలని ఆయన కోరుతున్నారు. ప్రాంత ఎలవేల్పు మన రక్షకుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పూలంగి సేవ రేపు సోమవారం 6వ తారీఖున జరిపించడానికి పెద్దలు శ్రీ 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 తిరుండ శ్రీమన్నారాయణ రామాచంద్రేయ స్వామి వారి యొక్క మంగళా శాసనాలతో కోవిలి అర్చక పరివారం పండితులు నిర్ణయించడం జరిగింది. ఏటాలాగే సుమారు 15,000 మంది భక్తులకి తీర్థప్రసాదాలు, సౌకర్యాలు, క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఉదయం పూట 9 తర్వాత రేపు దర్శనాలకు ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో రేపు ఉదయం 9 తర్వాత అందరు కూడా కోవిలికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం మరి తిరుప్పావై గోష్ఠి, సాత్తుమురై, బేడా సేవ అవన్నీ ఉంటాయి కాబట్టి పరిమితి సంఖ్యలో రోజు వచ్చిన గోష్ఠికే కోవిలి ప్రాంగణం సరిపోద్ది కాబట్టి అందరూ కూడాను పూలంగి సేవకి వద్దామనుకున్న వారు 9 గంటల తర్వాత దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 29 సంవత్సరాలుగా మీ వాజీ ఛానల్ సంస్కృతి సాంప్రదాయాలను, రంగోలీ పోటీలను పరిరక్షిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి వాజీ ఛానల్ రంగోలీ పోటీలను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తుంది.
వాజీ రంగోలీ పోటీల్లో విజేతలైన వారికి విలువైన బహుమతులను అందజేయనుంది. ఇప్పటికే రంగోలీ పోటీల్లో పాల్గొనబోయే మహిళలు వాజీ ఛానల్ కార్యాలయానికి వచ్చి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వాజీ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి వాజీ ఛానల్ వాళ్ళు నిర్వహించే రంగోలీ అనేది అందరికీ అవకాశం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. సో మేము ప్రతి సంవత్సరం కూడా రంగోలీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా ఈ రంగోలీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. సందర్భంగా 12వ తారీఖున రంగోలీ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు వాజీ ఛానల్ వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రంగోలీ పోటీలకి హాజరు కాగలరని కోరుతున్నామండి. ఈ వాజీ ఛానల్ మన సంక్రాంతి పండుగనే కాదు, మన విజయనగరంలో ఎటువంటి కార్యక్రమాలైనా సరే అవి ఓన్లీ పండుగలనే కాదు, పండుగలు కాకుండా ఇంకా ఎలాంటి ప్రోగ్రాంలు అయినా సరే ఆయన చక్కగా వచ్చి అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళ తాలూకా మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేసి మనకి ఒక మంచి కార్యక్రమంగా రూపొందించి మనకి టీవీల్లో ప్రసారం చేసి మనం అక్కడికి వెళ్ళకుండానే మనకి కళ్ళ ముందు తీసుకొస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ వాజీ ఛానల్కి. సో ఈ కార్యక్రమం కూడా మీకు మంచి సక్సెస్ఫుల్ అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. సంవత్సరం వాజీ ఛానల్ వారు రంగోలీ వినే ముగ్గుల పోటీల్ని బాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ముగ్గులు వేయడం అనేది మన సనాతన ధర్మానికి ఒక నిలువెత్తు నిదర్శనం. చాలామందికి ఇప్పటికీ ముగ్గులు వేయడం అంటే ఏటో రాదు, అసలు ఎందుకు వేస్తున్నారో అర్థం అవడం లేదు. పూర్వకాలంలోని ముగ్గులు వేసేవి ఎందుకంటే వరిపిండితో వేసేవారు, కొన్ని రకాల జీవరాశులు అవి తిని బతుకుతాయి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనం వేస్తున్న కొన్ని రకాల కెమికల్స్ కలిపిన రంగులు వేయడం వల్ల చాలా మటుకు జీవాలు చనిపోవడం జరుగుతుంది. కొన్ని హానికరంగా జరిగి వేస్తున్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, ఎలర్జీలు రావడం కూడా జరుగుతుంది. వేసే ముగ్గుల పోటీల్లోని ఖచ్చితంగా వరిపిండి అనేది ఉపయోగించాలని నా ఉద్దేశం. వాజీ ఛానల్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తుంది. తను ఛానల్ నిర్వహించే సనాతనం చాలా మటుకు అందరికీ ఉపయోగపడేవిగాను, మన సనాతన ధర్మాన్ని గుర్తు చేసేవిగాను ఉంటున్నాయి. ఈ నెల 12వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా. దానికి విలువైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ వారికి నా నమస్కారాలు. ఈ ఛానల్ చాలా బాగా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే ఈ నెల 12వ తారీఖున మన జిల్లాలో రంగవల్లీల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి. మేము కూడా పార్టిసిపేట్ చేశాము, గత కొన్ని సంవత్సరాలుగా మేము చేశాము. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అంటే మన సనాతన ధర్మాలని అన్నిటినీ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్రీడారంగం అభివృద్ధి చెందినప్పుడే సమాజం మరింత మెరుగుపడుతుందని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగరంలోని సిటీ క్లబ్లో ఈరోజు వాలీబాల్ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయని తెలియజేశారు. వాలీబాల్ క్రీడలో బాగా రాణించి జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణంరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సన్యాసరాజు, కోచ్లు, పిఈటీలు పాల్గొన్నారు. నేను చేస్తున్న తరుణంలో నాకు సపోర్ట్ చేసిన మెంబర్స్ అందరూ కూడా నేను ఒక 4-5 నెంబర్లు వేసుకున్నాను. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సీనియర్ క్రీడాకారులు మరి సూర్యబాబు గారు కానివ్వండి, చిన్నార్ గారు కానివ్వండి, మన శేఖర్ కానివ్వండి, అలాగే నగేష్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళకి కూడా నాకు బ్యాక్ ఎండ్లో పనిచేస్తూ నాకు ఫుల్ సపోర్ట్ అందించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే క్రీడల వల్ల ఈరోజు ఆరోగ్యకరంగా ఉంటున్నామంటే అది గొప్ప విషయం. వారిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ వాలీబాల్ క్రీడకి మరియు స్కూల్ గేమ్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న కృష్ణరాజు గారికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వాలీబాల్ అనే కాదు ఏ గేమ్లో అయినా సరే మేము వీఆర్ హియర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది అది ఏ క్రీడ అయినా సరే ప్రోత్సహించడానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముందుంటుంది. ఆ ముందు క్రమంలో కొన్ని గేములు ఉన్నాయి. విజయనగరానికి ఫేమస్ అయిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇలాంటి ప్రముఖ క్రీడలని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదడిగినా సరే మా వంతు మా దగ్గర పరిమితి ఉంది,
పర్మిషన్ ఉంది ఇవ్వడానికంటే డెఫినెట్లీగా మేము సహకరిస్తూ ఆ క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా వారు కూడా ఎక్కడ కూడా బేషిజాలకు పోకుండా మా దగ్గరకు విచ్చేసి వారికి కావాల్సింది అవుట్పుట్ ఏం కావాలన్నది కూడా మాకు చెప్పి అవుట్పుట్ వచ్చే వరకు కూడా వాళ్ళు మమ్మల్ని ప్రొసీడ్ అవుతూ తీసుకుని చేస్తున్నాం. ఇలా కోఆర్డినేషన్ చేయమంటే మన జిల్లా క్రీడల్లో కూడా మారుమూల ప్రాంతమైన ఉత్తరాంధ్ర ప్రాంతమైనా సరే విజయనగరం అనేది అన్ని క్రీడల్లో ఇప్పుడు చెప్తున్నారు వాలీబాలు, ఖోఖో, కబడ్డీ ఈ క్రీడల్లో ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఎక్కడికి వెళ్ళినా సరే సెమీఫైనల్స్ కంపల్సరీగా మన వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్ళారు సార్ అనే వార్త ప్రతిసారి వింటున్నాం. అంత స్థాయి 23 జిల్లాల్లో మన అంత స్థాయి క్రీడాకారులు మన విజయనగరం ఉన్నందుకు వారిని ప్రోత్సహిస్తున్నా ముందు ప్రోత్సహిస్తున్నా వెనుకంజలో ఉండి ప్రోత్సహిస్తున్న వాలీబాల్ పోషకులు కానీ క్రీడా పోషకులు కానీ అసోసియేషన్ వారి అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నగరంలోని గూడ్ షెడ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఎప్పుడూ పూర్తయ్యాయి, కానీ ఇంతవరకు ఉపయోగంలోకి రాలేదు. 2 మార్గాల గుండా వాహనాలు పంపించాలని వాజీ ఛానల్లో గతంలో వార్తలు ప్రసారం చేసిన సంగతి విదితమే. ఈ వార్తలకు స్పందించిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గైతురాజు ఎట్టకేలకు అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి 2 వైపుల నుంచి వాహనాలను వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మైలిపల్లి బైరాజు మాట్లాడుతూ అద్ది గజపతిరాజు ఆదేశాలతో అండర్ బ్రిడ్జిని వాడుకలకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. మరి ఈరోజు మన పండుగ సందర్భంగా మరి ఈ గూడ్ షెడ్ జంక్షన్లో గత 5 సంవత్సరాల్లో ఎంతో నరకం అనుభవించారు ఈ గూడ్ షెడ్ బ్రిడ్జి కింద. మరి ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే అదితి మేడం గారి చొరవతో మరి ఈ బ్రిడ్జి నిన్న చాలా అతి వేగంగా బాగు చేశారు. మరి కమిషనర్ గారి పర్యవేక్షణలో వాళ్ళ స్టాఫ్ మొత్తం ఈరోజు 2 పక్కల వేవ్ ఇచ్చారు. ఇది చాలా సంతోషం, ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసా ఎంతో అనుభవించారు ఈ నీటితో. ఈరోజు నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూ గ్యాప్ లేకుండా పనిచేసి మరి ప్రజలకి సౌకర్యం కల్పించిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు అదితి మేడం గారికి, మినిస్టర్ గారికి, మరి మా చంద్రబాబు నాయుడికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. దయచేసి అందరూ ఈ వేని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తామని మరీ కోరుచున్నాం. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్రెడై ఎక్స్పో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్రెడై రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు క్రెడై ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటికి సంబంధించిన ప్రణాళికలు కావాలన్నా, గ్రూప్ హౌస్ కావాలన్నా క్రెడై ప్రతినిధులను సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఇది మంచి అవకాశంగా గృహ వినియోగదారులు భావించి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, హార్డ్వేరు, అలాగే అన్ని సోలార్ పవరు, జనరేటర్సు, అట్లనే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీమియం వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీన్ని ఈ జనవరి 5, 6, 7 తేదీల్లో లీ ప్యారడైజ్ కన్వెన్షన్ 100 ఫీట్ రింగ్ రోడ్లో విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారు ఈ స్టాల్స్ని విజిట్ చేసి ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్నా, ఇల్లు కొనుక్కుందామన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కుందామన్నా, ఒక విల్లా కొనుక్కుందామన్నా కూడా ఇది అందరికీ కూడా ఒక చోట, అంటే ఒక్కొక్క చోటకి వెళ్ళి ప్రాజెక్టులు చూసి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలు అవుతాయి. కాబట్టి క్రెడై విజయనగరం వారు అందరికీ కలిపి ఒక చోట వన్ స్టాప్ షాప్ అనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఔత్సాహికతలు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నారో లేకపోతే ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారు అందరికీ కూడా ఇది ఒక మంచి వేదిక. దీంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ షోని పురస్కరించిన అందరూ కూడా వారు డిస్కౌంట్స్ కానీ, ఒక కంపెనీ అయితే ఏకంగా టాటా టియాగో కార్ని కూడా ఈరోజు వారు ఈ ప్రాపర్టీ షోలో విల్లా బుక్ చేస్తే ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు లాంచ్ చేశారండి. సో ఇది పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే ఒక మైల్ స్టోను. దీన్ని ప్రజలందరూ కూడా అందిపుచ్చుకుని వాళ్ళు కొనుక్కుందామనుకున్నా, ఇల్లు కట్టుకుందామన్నా దాన్ని ఇక్కడికి వస్తే వారికి మంచి జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మేము రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ మీద కూడా
అవగాహన కల్పిస్తున్నాం. వారికి వారికి డెమో కూడా ఏర్పాటు చేస్తాం. రెయిన్ హార్వెస్ట్ నీటి అద్దెని తట్టుకోవాలంటే టౌన్స్లో మనం రెయిన్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలనే విధానం మీద కూడా ఒక ప్రత్యేకమైన డెమో ఏర్పాటు చేస్తాం. అలాగే కర్రల్ డిపో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి టింబర్ డిపో యజమానులంతా ఐక్యంగా ఉండాలని టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్వార రామకృష్ణారావు పేర్కొన్నారు. విజయనగరంలోని మంగళ వీధిలో టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫెడరేషన్ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రల్ డిపో యజమానులు ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వస్తున్న సహాయ సహకారాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పారు. పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అటవీ శాఖ అధికారులతో సానుకూలంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొద్దుల ఆనంద్, యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనూ ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి సామిల్ యజమానులకు మరియు కలపర్తకులకు వాళ్ళు గురి అవుతున్న కష్ట నష్టాలు గురించి చర్చించడం ప్రధానాంశం. ఇతర ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ గృహము నిర్మించేటువంటి పరికరాల్లో రావటం వల్ల యావత్ భారతదేశంలో కలప వ్యాపారస్తులు సామిల్ యజమానులు అనేక ఇబ్బందులకు స్టిఫ్ కాంపిటీషన్ను ఫేస్ చేస్తున్నారు. దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క విధానంలో పాశ్చాత్య దేశాల్లో ఏ పద్ధతుల్లో అయితే ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ని గృహం యొక్క వినియోగంలో అబ్స్ట్రక్ట్ చేశారో, వాటిని బ్యాన్ చేశారో, అదేవిధంగా మన దేశంలో కూడా అటువంటి విధానాన్ని అమలుపరచామని కోరటం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. రెండవది, చేయని తప్పులకు కూడా సామిలులు మరియు టింబర్ డిపో యజమానులను అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వేధించడం ఒక పరిపాటి అయిపోయింది. ఆ విషయం కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోమని ప్రభుత్వం వారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా అదొక రెండవ నిర్ణయం. నగరంలోని ప్రదీప్ నగర్ నారాయణ స్కూల్లో పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ స్కూల్ నార్త్ కోస్టల్ డీన్ డిజిఎం హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ చదువుకుని చాలామంది విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలతో పాఠశాల మరింత అభివృద్ధి చెందని పేర్కొన్నారు. సిబిఎస్ఈ స్కూల్ క్యాంపస్లో ఇవాళ తల్లిదండ్రులతోటి ఆత్మీయ సమ్మేళనం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా దగ్గర నారాయణలో చదువుకొని స్కూల్ నుంచి కాలేజీ వరకు ఐఐటీలు, ఎన్ఐటీలు, అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో చేరినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మాకు ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులందరినీ పిలిచి చిన్న గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేస్తున్నాం. సో వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మేము ఈ విజయనగరంలో కొత్త సిబిఎస్ఈ క్యాంపస్ని ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ స్కిల్స్, అదేవిధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, లైబ్రరీ అన్నీ కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా విజయనగరం టౌన్లోనే అందుబాటులో ఉండే విధంగా సిబిఎస్ఈ కరికులంని ముందుకు తీసుకొచ్చి మన విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి చక్కగా చదువుకోవాలనే సదుద్దేశంతో నారాయణ మేనేజ్మెంట్ ఈ సిబిఎస్ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సో మా ఆత్మీయుల యొక్క సపోర్ట్ తోటి దీన్ని ఈ సంవత్సరం మేము ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పేదానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి వచ్చిన అందరి పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 88 ద్వారా 2029 నాటికి 100% ఆర్టీసీ బస్సులు విద్యుత్ బస్సులుగా మార్చాలని నిశ్చయించింది. ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఆర్టీసీ బస్సులకు బడ్జెట్ కేటాయింపులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. ఈ విషయాలపై చర్చించేందుకు ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ హౌస్ విజయవాడ నందు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ బస్సులపై సెమినార్ నిర్వహించబడుతుంది. ఈ సెమినార్కు ఎక్కువ మంది హాజరు కావాల్సిందిగా ఫెడరేషన్ సభ్యులు కోరుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ విద్యుత్ బస్సులు తేవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు పిఎం ఈ సేవ పథకం పేరుతో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగానే మన స్టేట్ గవర్నమెంటు జీవో నెంబర్ 88 ఇచ్చి ఆ ఆర్టీసీ మొత్తం 2029 కల్లా విద్యుత్ బస్సులు తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. విద్యుత్ బస్సులు మేము వ్యతిరేకం కాదు, విద్యుత్ బస్సులు తేవాలి, కానీ అవి ఆర్టీసీ నేరుగా నిర్వహించాలని చెప్పి మేమైతే కోరుతున్నాం. ఎందుకోసమంటే ఒక బస్సు 2 కోట్ల రూపాయలు అవుతుంది. అదే ఒక సూపర్ లగ్జరీ బస్సు కొనుక్కుంటే 4 లక్షలు ఉంటుంది. ఆర్డినరీ అయితే 5 లక్షలు ఉంటుంది. ప్రజలకు ప్రధానంగా ఇప్పుడు అవసరాన్ని తీరేది బస్సులు ఎక్కువ కావాలి. అయితే గవర్నమెంట్ చెప్తున్న పాలసీ ఏంటంటే పర్యావరణ హితం కోసం, పర్యావరణం ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ తగ్గించడం కోసం ఎలక్ట్రికల్ బస్సులు అంటుంది. పర్యావరణం ఓన్లీ ఆర్టీసీ బస్సుల వల్ల కాలేదు. ఎందుకోసమంటే ఆర్టీసీ బస్సులు మొత్తం దేశం మొత్తం మీద 10 లక్షల బస్సులు ఉంటే, ప్రైవేట్ వాహనాలు ఉంటే ఆర్టీసీ బస్సులు 1,35,000 ఉన్నాయి. అంటే 0.069% మాత్రమే బస్సులు ఉన్నాయి. దీనివల్ల కాలుష్యం అనేది బస్సుల వల్ల 0.07 మాత్రం ఉంది. కాబట్టి ఆర్టీసీల వల్ల మాత్రం పొల్యూషన్ కాలేదు. పరిశ్రమల వల్ల 50% పొల్యూషన్ ఉంది. విద్యుత్ బస్సులు ఇస్తే ప్రైవేట్ అయిపోతే రిజర్వేషన్లు ఉండవు. అలాగే ప్రజలకి విద్యుత్ బస్సుల మీద విపరీతమైన రేట్లు ఎక్కువ ఉంటాయి. ఆ రేట్లు ఇప్పటికే భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆర్టీసీ బస్సులు కొనుక్కుంటే ఆర్టీసీ బస్సుల అయితే తక్కువ రేట్లు ఉంటాయి. కాబట్టి ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని చెప్పేసి, ఆర్టీసీ ద్వారా నడిపించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. విశాఖపట్నం కేంద్ర కారాగారం ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలును ఆమె సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ కేంద్ర కారాగారంలో గంజాయి సరఫరా జరుగుతుందని, అందుకే ఈ విషయంపై విచారణ జరిపినట్లు తెలియజేశారు. ఖైదీల రక్షణే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. అందరికీ తెలుసు, గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్ గా ప్రిజన్ అనేది చాలా కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్ లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు
మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్ గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్స్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మనం చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గైడ్లైన్స్ పునఃసమీక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లెలి వెంకట్రావు కోరారు. నగరంలోని గురుజాడ కళాభారతి ఆవరణలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కుల రిజర్వేషన్ ఉద్యమంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించిందని తెలియజేశారు. కమిషన్ సిఫార్సు మేరకు షెడ్యూల్ కులాలను ABCDలుగా వర్గీకరిస్తూ చట్టం చేసిందన్నారు. చట్టాన్ని ఏపీ హైకోర్టులో సవాల్ చేసినప్పుడు ఈ చట్టం సరైందేనంటూ 5 న్యాయమూర్తుల ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకటించిందని తెలియజేశారు. మాలలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జాతీయ కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం ఈ షెడ్యూల్ కులాలు వెనకబడిన తరగతుల ప్రజల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పారు. దాని ప్రకారం 1992లో ఇంద్రసహాని కేసులో బీసీలకు సంబంధించిన కేసు, ఆ కేసులో 9 మంది న్యాయమూర్తులు తీర్పిస్తూ ఇది ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదు అని ఆ తీర్పులో 9 మంది చెప్పారు. అసలు భారత రాజ్యాంగంలో ఆర్థిక ప్రాతిపదిక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదమే లేదు. భారత రాజ్యాంగం మొత్తంలో బీసీలకు నిర్దేశించిన ఆర్టికల్ 340లో కూడా ఎకనామికల్ ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదమే ఉంది. మరి ఆర్థిక ప్రాతిపదిక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదాన్ని 92 నాటికే 50% ఉన్న బీసీల రిజర్వేషన్ల వాటాని తినడానికి ఈ అగ్రకులాలు కుట్రలు చేసి వాళ్ళని 27% పరిమితం చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ క్రీమీ లేయర్ పేరుతోటి బీసీలను 25% కొట్టేశారు. ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యావత్ దేశం మన వైపు చూసేలా ప్రధాన సభను విజయవంతం చేద్దాం. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న మంత్రి నారా లోకేష్. సాలూరు నియోజకవర్గంలో 100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభం. 6వ తేదీన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఖైదీల రక్షణే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.